అందరికీ నమస్కారం. ఆర్కే దీక్ష మూవీ సెన్సార్ కంప్లీట్ అయింది. అన్నీ కంప్లీట్ చేసి రిలీజ్ 3వ తారీఖు జూలై ప్లాన్ చేసినాము. వరల్డ్ వైజ్ రిలీజ్ చేస్తున్నాము. దానికి నేను ప్రొడ్యూసర్గా అండ్ డైరెక్టర్గా చేస్తున్నాను. మూవీ చాలా చాలా బాగా వచ్చింది. దీనికి ప్రజెంట్స్ టిఎస్ రెడ్డి గారు, అలాగే ఇందులో హీరోగా మా కిరణ్, అలాగే సినిమాకి ఫైట్ మాస్టర్గా మా రవి, అలాగే తులసి ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తుంది. హీరోయిన్ అక్సఖాన్ అండ్ అలక్యారెడ్డి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మంచి 5 పాటలు, అందులో మధుప్రియనే 3 పాటలు పాడింది. మెయిన్గా మేము మురళీ నాయక్ అని అప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ల దాంట్లో చనిపోయి ఉన్నాడు. ఆయన మీద ఆయనకు నివాళులు అర్పిస్తూ మధుప్రియతో ఒక మంచి సాంగ్ చేసినాము. అది అందరూ చూసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంది అంటున్నారు. అలాగే ట్యూస్డే ఆడియో రిలీజ్ కూడా చేయబోతున్నాం. అయితే అది మేము కొత్తగా ఆర్కే మ్యూజిక్స్ అని మేమే పెట్టినాము. దాని ద్వారానే రిలీజ్ చేస్తున్నాం పాటలు కూడా. ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ చేసినాము. 1.5 మిలియన్స్ చూశారు ఇప్పటికీ. ట్రైలర్ చాలా బాగా వచ్చింది. అలాగే ఇందులో మా కిరణ్ చేసిన ఒక అద్భుతమైన ఫైట్ ఉంటుంది. దాన్ని మా రవి ఆయన 108 కంట్రీస్లో నాన్ చాక్లో గోల్డ్ మెడలిస్ట్ రవి ఆయన చేశాడు ఆ ఫైట్. దాన్ని కిరణ్ చాలా అద్భుతమైన ఫైట్స్ చాలా బాగా చేశాడు. ఎక్కడ కూడా డూప్ వాడకుండా అంత ఒరిజినల్గా చేసినాడు కిరణ్. చాలా బాగుంటుంది. అలాగే ఇందులో ఒక 1 మినిట్ డైలాగ్ ఉంటుంది కిరణ్ది. అది కూడా అంటే రౌడీలో హీరోయిన్ను అల్లరి చేస్తున్న టైంలో వచ్చి ఆమెను కాపాడే సీన్ అది. ఇప్పుడు 1 మినిట్ డైలాగ్ ఉంటుంది, అద్భుతమైన డైలాగు. అది కూడా చాలా బాగా చెప్పాడు. నాకు తెలిసి హీరోలు ఈ మధ్యకాలంలో ఉన్న హీరోలు చెప్తారని అయితే నేను అనుకోను, అంత బాగా చెప్పాడు కిరణ్కి ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుంది. సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. ఇందులో పనిచేసిన అందరికీ, మా రవికి కూడా మంచి పేరు, మంచి మాస్టర్గా మంచి పేరు వస్తుంది. మొన్ననే షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్లో కూడా ఆయన బెస్ట్ ఫైట్ మాస్టర్గా అవార్డు వచ్చింది ఆయనకి. అలాగే నేను కూడా దాదాపుగా ఇప్పటికీ 44 మూవీస్ చేసినాను, 9 సినిమాలు డైరెక్షన్ చేసినాను. ఇది కూడా డైరెక్షన్ నేనే చేసినాను. కాబట్టి ఈ సినిమా అంత అద్భుతంగా ఉంది. కానీ కాకపోతే సీడెడ్ ఆంధ్ర బయ్యర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, రిలీజ్ చేస్తున్నారు. కానీ తెలంగాణలోనే మాకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఏంటంటే థియేటర్స్ ఇక్కడ అన్ని లీజులో ఉండి ఎవరు థియేటర్ అడిగినా ఇవ్వడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. నిజంగా దీన్ని మా సినిమా రిలీజ్ లోపల ఇది చాలా పెద్ద ఎత్తున ఏదో ఉద్యమం జరగబోతుందేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది చిన్న నిర్మాతల్ని థియేటర్ దాకా రాకుండానే చంపేస్తున్నారు. ఈ ఓన్లీ 4-5 ఉన్నారు ఒక మీడియేటర్స్, అంటే వాళ్ళ దగ్గర ఓనర్స్ దగ్గర థియేటర్లు తీసుకొని ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్స్కి ఇవ్వకుండా చిన్న సినిమాని వాళ్ళు విడుదల చేయక అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. చిన్న సినిమా రిలీజ్ అయితేనే ఇండస్ట్రీ మనుగడ సాధిస్తుంది. పెద్ద సినిమాలు వచ్చేటి సంవత్సరానికి 15, 20, 25 కంటే ఎక్కువ రావు. అదే చిన్న సినిమాలో ఒక 250 సినిమాలు వస్తాయి. చిన్న సినిమా నిర్మాతలందరినీ చంపేస్తున్నారు. ఒక సినిమా చిన్న సినిమా చేస్తే రెండోసారి మళ్ళీ చేయలేకపోతున్నారు. మేమేదో చిన్న సినిమాను బతికించాలనే ఉద్దేశంగానే మేము సినిమాలు చేస్తూనే ఉన్నాం కంటిన్యూగా. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి మాకు థియేటర్స్ ఇచ్చి అగ్రిమెంట్ లేదని మళ్ళీ క్యాన్సిల్ చేయడం, రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. నాలాంటివనే ఇంట్లో ఇబ్బందులు పెడుతున్నారు వీళ్ళు. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఏమాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు. కనీసం ప్రజలన్నా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుని వీళ్ళను అసలు ఎందుకు ఇవ్వద్దు. నువ్వు థియేటర్ సినిమా బాగాలేకపోతే ఓకే, థియేటర్ రిలీజ్ అయిన తర్వాత బాగాలేకపోతే వేరు. అసలు థియేటర్లో ఇవ్వకుండా, సినిమానే థియేటర్ రాకుండా కట్టడి చేస్తూ ఈ 4-5 మొత్తం ఇండస్ట్రీని దోచేస్తూ చంపేస్తున్నారు. 2 రకాలుగా చేస్తున్నారు వాళ్ళు. ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు ఇండస్ట్రీ అస్సలు బాగుపడదు. చిన్న నిర్మాతలు ఇప్పుడు అదే మా సినిమాను ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు, మన సీడెడ్ తీసుకుంటారు, తెలంగాణలో థియేటర్ దియ్యరు. అంటే కారణమేంది? ఇది 100% చాలా తప్పుగా చేస్తూ ఉన్నారు వీళ్ళు. థియేటర్లో వాళ్ళ థియేటర్లు ఏమో ఓనర్ల చేతులు ఉండవు, వాళ్ళ చేతులు పెట్టుకొని ఇవ్వరు. ఈ పరిస్థితి మంచిగా లేదు. దీన్ని డెఫినెట్గా మేము సీరియస్గా దీని మీద ఏదో ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా సీరియస్ యాక్షన్ జనాల నుంచి కూడా రావాలి, వస్తుంది, త్వరలోనే రావాలి. చాలామంది
అంటూ వెళ్ళిపోతున్నారు. కానీ మేము నిలబడి దాని మీద సీరియస్గా ఏదో ఒక డిసిషన్ తీసుకోవడానికి ముందుంటాం, వెనుకకు పోయేది లేదు. మా సినిమా ద్వారానే తెలియాలంతా. ఇప్పటిదాకా వీళ్ళు ఒక రకంగా చంపేస్తున్నారు. ఎవరు? క్యూబ్, యూఎఫ్ఓ, డిజిటల్ వాళ్ళు. బయట రాష్ట్రాలలో 2000 3000 ఉంటే ఇక్కడ మనం 10,000 నుంచి 15,000 తీసుకుంటున్నారు మన దగ్గర. అది ఎంత పోరాటం చేసినా అప్పుడు అగ్రిమెంట్లు చేసినారు 7 సంవత్సరాల వరకు మేము డబ్బులు తీసుకుంటాం, ఆ తరానికి అందరికి ఫ్రీగా ఇస్తామని. ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు డిజిటల్ వచ్చి. మొత్తం డిజిటల్ వాళ్ళే, థియేటర్స్ వాళ్ళే దోపిడీ చేస్తున్నారు ఇండస్ట్రీని. దీన్ని ప్రభుత్వం గుర్తించి చిన్న నిర్మాతలకు బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా దీన్ని మేము మాత్రం సీరియస్గా ప్రతిఘటిస్తున్నాం. ఈ సినిమా ద్వారా థియేటర్లు, నైజాంలో మాత్రం థియేటర్ లేకపోతే చాలా సీరియస్గా ప్రతిఘటన చేస్తాం. 100% దీన్ని వాళ్ళ కనువిప్పు కలిగేలాగా కూడా చేయగలడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా చిన్న నిర్మాతల సినిమాలకు థియేటర్లు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం బాగుండదు. దానికి మేమే ముందు నడుము కట్టి ముందుకెళ్ళి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ సినిమాను మాత్రం మేము 3వ తారీఖు రిలీజ్ చేస్తున్నాం. ఆల్రెడీ నాకు ఆంధ్ర సీరియడ్ అయిపోయినాయి, ఓన్లీ నైజామే ఉంది. నైజాంలో ఎంత ఇబ్బంది పెడతారో చూస్తాం. ప్రేక్షకులు మాత్రం మా సినిమాని ఆదరించండి. మంచి సినిమా చేసినాం, మంచి ఫ్యామిలీ బ్యాక్డ్రాప్, మంచి యాక్షన్ ఉంటుంది, అన్ని రకాలుగా సినిమా బాగుంటుంది. తప్పకుండా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి మీ సపోర్ట్ మాకు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ బుక్ మై షో కూడా బుక్ చేసినాము. ఇప్పుడు థియేటర్స్ కన్ఫర్మ్ కాగానే వాళ్ళు టికెట్లు కూడా కన్ఫర్మ్ చేసి రిజర్వేషన్ చేసుకోవచ్చు. తప్పకుండా మా దీక్ష మూవీని ఆదరించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. నేను మీ కిరణ్. ఈ దీక్ష మూవీలో హీరోగా చేస్తున్నాను. ముందుగా మా తెలంగాణ గాడ్ ఫాదర్ మా ప్రధాన్ రామకృష్ణ గౌడ్ అన్న గారికి చాలా థ్యాంక్స్ అన్న, ఇంత మంచి ఆఫర్ మాకు ఇచ్చినందుకు. అలాగే మా రవి మాస్టర్ గారు, ఫైట్ మాస్టర్, చాలా బాగా చేశారు. తులసి గారు మాకు ఆర్టిస్ట్, మిగతా ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేస్తారు. టెక్నీషియన్స్ కూడా చాలా కష్టపడి చేశారు. నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉన్నాను, దగ్గర దగ్గర 23 సినిమాలు చేశాను. ఇప్పుడు హీరోగా దీనిలో చేస్తున్నాను, కొన్ని సినిమాలు చేస్తున్నాను. దీక్ష మూవీ ఒక దీక్షలాగా అన్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఎంత కష్టపడ్డారో దానికి 100 రెట్లు ఈ సినిమా మీద కూడా చాలా ఫోకస్ చేస్తారు. డైరెక్షన్, ప్రొడక్షన్ ఆయనే, ప్రొడ్యూసర్ కూడా ఆయనే. నేను హీరోగా రాత్రి పగలు మేము ఎంతో కష్టపడి వర్క్ చేసాం ఈ సినిమా మీద. అన్న తలుచుకుంటే అన్నకున్న ఇన్ఫ్లుయెన్స్కి ఇన్వెస్టర్స్ని పుల్ చేసి ఒక 100 కోట్లు పెట్టి పెద్ద సినిమా చేయొచ్చు. కానీ నాతో ఎప్పుడు ఆయన కళ ఏంటంటే ఏదో ఆ 4 కుటుంబాల నుంచి వచ్చి ఎవరో నాట్ ఓన్లీ టెక్నీషియన్స్, యాక్టర్సే కాదు, టెక్నీషియన్స్ కూడా వీళ్ళు వచ్చి సినిమా ఇండస్ట్రీ మొత్తం స్పాయిల్ చేస్తున్నారు కిరణ్. మనం ఒక చిన్న సినిమాలు చేసుకుంటూ అందరికీ అవకాశం ఇచ్చుకుంటూ నీలాంటి టాలెంటెడ్, నన్నే కాదు నాలా టాలెంటెడ్ ఉన్న చాలామందికి ఎంకరేజ్ చేస్తున్నారు. యాక్టర్సే కాదు, టెక్నీషియన్స్ కావచ్చు, 24 క్రాఫ్ట్స్ని. ఆయన నిజంగా దీక్ష, మా మూవీ దీక్ష లాగో ఆయన దీక్షగా చిన్న చిన్న ఫిలిమ్స్ చేసుకుంటూ ప్రాపర్ సబ్జెక్ట్ తీసుకొని మంచి మంచి టెక్నీషియన్స్ని, మంచి మంచి ఆర్టిస్ట్ని తీసుకొని వాళ్ళ కళల్ని నెరవేర్చడానికి ఆయన చేపడుతున్న దీక్ష అంతా బాగుంది. కానీ ఇంత కష్టపడి ఇంత దీక్ష సినిమా తీస్తే ఆ సినిమాకి థియేటర్స్ దొరకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే అన్న లాంటి ఒక 44 ఫిలిమ్స్ చేసినారు, 40 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనను గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు ఉండరు ఇండస్ట్రీలో. అలాంటి పర్సన్కే ఇలా ఇబ్బంది పెడితే మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి? చిన్న చిన్న ఆర్టిస్టులు ఎంతో కళతో, ఎంతో ఆలోచనతోటి వాళ్ళ ఇంట్లో ఛాలెంజెస్ వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇదే లైఫ్ అయి ఉంటుంది. నిజంగా కూడా నాకు సినిమా తప్ప వేరే పని రాదు, సినిమా మీదే ఫోకస్ మాదంతా. ఇంత ప్రాపర్గా ఫోకస్ చేసిన వాళ్ళకి మాకు గాడ్ ఫాదర్ లాగా ఆయన దొరికి మాకు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఈ తరుణంలో మేము సినిమా అంతా చేసి థియేటర్ రాకపోతే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇంత కష్టపడిన టెక్నీషియన్స్ కానీ ఆయన ఎంతవరకు చేయగలరు చేస్తున్నారు. కానీ అన్న మీరు అన్నట్టు దీన్ని వదిలే ప్రసక్తే లేదు. దానికి తాడో తేడా తేల్చుకుంటాం. అసలు రేపు మా 3rd రిలీజ్ అవుతున్న మూవీకి మీ అందరు ఆదరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా అంటే ఇది మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాలి.
మా వంతు కృషి మేము ది బెస్ట్ చేస్తున్నాము. అది మీ థియేటర్లో చూడాలి. ఆ థియేటర్లు ఖచ్చితంగా దొరుకుతాయి. దొరకనిడలా దాన్ని ఎలా చేయాలనేది అన్న మీరు ప్లాన్ చేయండి అన్న, మీరు దేనికన్నా రెడీ. ఎందుకంటే ప్రతిదానికి ఇప్పుడు మనకి తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఊరికని రాలేదు, ఎన్నో ఉద్యమాలు చేశారు. అలాగన్నా ఉద్యమం చేయడం కూడా రెడీ అన్నాం మనం. అది చేస్తాము, చేసి చూపిస్తాము. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి. సినిమా బ్లాక్ బస్టర్ ఇట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాలాంటి ఆర్టిస్టులకి, మాలాంటి టెక్నీషియన్స్ అందరికీ సపోర్ట్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కిరణ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్తే. ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుంది మా దీక్ష మూవీ. దాని గురించి జూలై 3వ తారీఖున రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా రామకృష్ణ గౌడ్ గారు మాకు ఫైట్ మాస్టర్ అసోసియేషన్ కూడా ఫామ్ చేసి దానికి ప్రెసిడెంట్గా కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 200 మంది ఫైటర్స్ ఉన్నారు. ముఖ్యంగా దీక్ష మూవీలో మా హీరో గారు కిరణ్ సార్ చాలా బాగా చేశారు, న్యాచురల్గా చేశారు. ఈ సినిమాలో ఎన్నో ఫైట్స్ చూస్తుంటారు మీరు అనేకమైన సినిమాలలో. ఈ సినిమాల మటుకు ఎలాంటి రోప్స్ లేకుండా, బెడ్లు లేకుండా ఆ విధంగా సూపర్ ఫైట్స్ అంటే న్యాచురల్గా ఉండే విధంగా ఫైట్ చేశారు. మా రామకృష్ణ గౌడ్ సార్ అయితే మా ఫైటర్లందరికీ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. దయచేసి మీరు అందరూ ఈ సినిమా తప్పకుండా జూలై 3వ తారీఖున రిలీజ్ అవుతుంది కాబట్టి అందరు చూడాలి. ముఖ్యంగా మన తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీకి సపోర్ట్ చేయండి అందరూ. ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చేస్తున్నారు, కానీ తెలంగాణ వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు. అలాంటి వ్యక్తి రామకృష్ణ గౌడ్ గారు పిలిపించి మంచి మా యూనియన్లో ఉన్న వాళ్ళందరూ రియల్ కరాటే మాస్టర్స్ అందరూ, కరాటే ఫైటర్స్ అందరికీ మంచి ఒక అవకాశం ఇచ్చారు. చాలా చక్కగా ఉన్న ఫైట్స్. తప్పకుండా ఈ సినిమాని చూసి అందరూ ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. త్వరలో థియేటర్లో అందరు వచ్చి ఈ సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మనకు ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అంటే చాలా తక్కువ అంచనా ఇస్తున్నారు అందరూ. దయచేసి పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ కలిసి మన తెలంగాణ థియేటర్లు అందరూ ఈయనకి ప్రోత్సహించాలి. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి సినిమా తీసి తెలంగాణ ఆర్టిస్టులు అందరినీ ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా థియేటర్లు తప్పకుండా ఇవ్వాలి, ఇచ్చి సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్పై ఆర్కే దీక్ష మూవీ జూలై 3కి రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో నేను యాజ్ ఎ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. హీరోయిన్ అక్సా ఖాన్ అండ్ అలీకి రెడ్డి కాంబినేషన్స్లో. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. ఈ మూవీలో మధుప్రియ పాడిన జవాన్ మురళీ నాయక్కి నివాళులు అర్పిస్తున్న సాంగ్ చాలా అద్భుతంగా, చాలా బాగుంటుంది. ఈ మూవీలో అందరం కలిసి యాజ్ ఎ ఫ్యామిలీ లాగా హార్డ్ వర్క్, డెడికేషన్తో ఈ మూవీని కంప్లీట్ చేసాము. సో ఆడియన్స్ అందరూ ఈ మూవీని చూసి సక్సెస్ఫుల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా హీరో మా రవి అందరు మాట్లాడారు కదా. విషయం ఏంటంటే థియేటర్స్ రాని పక్షంలో మండే మార్నింగ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ముందర డెఫినెట్గా టెంట్ వేసి నిరాహార దీక్ష చేయడం ఖాయం. ఎందుకంటే మా దీక్ష సినిమా కోసమైనా నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దోపిడీదారులంతా జమ ఇక్కడ తెలంగాణలో మాకు థియేటర్లు ఇవ్వకుండా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో థియేటర్స్ ఇవ్వాల్సిందే. ఇయ్యని పక్షంలో మండే రోజు కిరణ్ ఎట్టి పరిస్థితిలో ఉద్యమం చేయాల్సిందే మనం. ఎందుకంటే సినిమా థియేటర్స్ పోయిన తర్వాత బాగుందా బాగలేదా ప్రేక్షకులు డిస్టర్బ్ చేస్తారు, కానీ థియేటర్లో ఇవ్వకపోతే మాకు ఎంత ఇబ్బంది జరుగుతుంది. ఇంత అమౌంట్ ఖర్చు పెట్టి మేము సినిమాలు తీసి ప్లస్ చాలామందిని మేము ఇందులో ఇంట్రడ్యూస్ చేసి సినిమా రిలీజ్ దాకా తెచ్చి దాన్ని రిలీజ్ కావడానికే థియేటర్లు ఇవ్వకుండా పోతే ఎంతవరకు కరెక్ట్? అది కూడా తెలంగాణలో మేము ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నాను నేను ఇండస్ట్రీలో. ఎన్ని రోజుల నుంచి వాళ్ళ దోపిడీ తప్ప ఇంకొకటి బతకొద్దు, వాళ్ళకు 4-5 తప్ప వేరేవాడు బతకొద్దు అనే ఉద్దేశం ఉంది వాళ్ళకు. ఎట్టి పరిస్థితుల్లో మాకు థియేటర్లు కావాలి. లేని పక్షంలో సోమవారం పొద్దున తెలుగు ఫిలిం ఛాంబర్ ముందర టెంటేసి ధర్నా చేయడం పక్కా. తప్పకుండా మా వాళ్ళు కూడా ఎవరున్నా రావాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒక 9 మాసాలు మోసి పెంచిన తల్లి డెలివరీ కాకుండా అబార్షన్ చేస్తున్నట్టుంది. అది కరెక్ట్. ఇంతకంత మాట లేదు. అంతే. తప్పకుండా ఈ 4 లీజ్దారులు ఎవరైతున్నారో వాళ్ళు గమనించి మాకు థియేటర్స్ ఇస్తే సరే, ఇవ్వకపోతే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. థ్యాంక్ యూ.